ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకైతే చూపిస్తాను. మనకి ఈరోజు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఆర్టికల్‌లో ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఈ నెల 22న ఎంసెట్ ఫలితాలు మనకి ఇంటర్ సప్లిమెంటరీ బెటర్మెంట్ ఫలితాలు విడుదలతో ప్రాసెస్ అయితే వేగం అని చెప్పారు. ఇంకా డీటెయిల్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మెయిన్ ఆర్టికల్ అన్నమాట. 22న ఎంసెట్ ఫలితాలు మనకి ఇంటర్ సప్లిమెంటరీ బెటర్మెంట్ ఫలితాల్లో మనకి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే ఫాస్ట్‌గా అయితే అయిందన్నమాట. మనకి ఎంసెట్ ఫలితాలు ఈ నెల 22న రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి గురువారం అంటే నిన్న రిలీజ్ అయిన సప్లీ బెటర్మెంట్ ఫలితాలు వెంటనే ఉన్నత విద్యా మండలికి చేరాయి. వాటిని ఎంసెట్ కన్వీనర్‌కి అయితే మండలి అయితే పంపించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఫస్ట్‌నే రిలీజ్ అయితే కావాలన్నమాట ఎంసెట్ ఫలితాలు. ఇప్పటివరకు సెకండ్ ఇయర్ బెటర్మెంట్ ఫలితాల కోసం నిలిచిపోయాయి. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్‌గా ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించి విద్యార్థులకు బెటర్మెంట్ అవకాశం అయితే కల్పించారు. ప్రజెంట్ మనకి ప్రాసెస్ అయితే ఫాస్ట్‌గా అయితే జరిగిపోతుంది. అఫీషియల్ కన్వీనర్ కూడా మనకైతే సెండ్ అయితే చేయడం జరిగిందన్నమాట. సో గట్టిగా న్యూస్ అయితే వినిపిస్తుంది. మనకి 22న ఫలితాలు అయితే రావడం జరుగుతుందని. సో మనకి ఒక్కసారి ప్రాసెస్‌గా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్టిక్యులర్ డేట్ అఫీషియల్‌గా ప్రెస్ నోట్ రూపంలో రిలీజ్ చేస్తారు. సో 99% మనకి 22న రావడం జరుగుతుంది. మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను కదా! మనకి న్యూస్ పేపర్ ఆర్టికల్‌లో కూడా ఈ విధంగా ఈ రోజైతే వేయడం జరిగింది. ఫర్దర్ అఫీషియల్ ప్రెస్ నోట్ వచ్చిన తర్వాత కూడా మీకు వన్స్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మన పేజ్‌లో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.